యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. అందరు మీ బైబిల్స్ తెరిచినట్లయితే గట్టిగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. అందరం కలిసి చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ వాక్యము వినునట్లుగా మా హృదయాలు తెరవజేయండి, చూచినట్లుగా మా కన్నులు తెరవజేయండి. మీరు మాతో మాట్లాడే ప్రతి మాట మేము గ్రహించున్నట్లుగా మా హృదయాలు తెరవజేయమని అడుగుతూ ఉన్నాను నాయన. తండ్రి, మీరు మాతో మాట్లాడదలిచిన ప్రతి మాటను నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఈ రోజున నీ ప్రజలందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. కృప చూపించండి, కనికరించండి. మా అందరి యొక్క విశ్వాసము పురికొల్పబడినట్లుగా మా అందరినీ నీ వాక్కు చేత ఈ రోజున దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. మన జీవితంలో చాలాసార్లు మనము చాలా టెన్షన్స్లో నుంచి, చాలా స్ట్రెస్ఫుల్ పరిస్థితుల్లో నుంచి వెళ్తా చాలాసార్లు మనము అలసిపోతాము. ఇంకా నా వల్ల కాదు ఈ సిచ్యుయేషన్లో పోరాడడము. ఇప్పటిదాకా నేను చాలా 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 భయంకరంగా చాలా హ్యాండిల్ చేశాను, చాలా డీల్ చేశాను. ఇంకా నా శక్తి సరిపోదు, నా జ్ఞానము సరిపోదు, ఇంకా నా వల్ల కాదు అన్న పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాము. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి సొమ్మసిల్లిన పరిస్థితుల్లో, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నీకు శక్తిని అనుగ్రహించేవాడను నేనే. అలాంటి ఎటువంటి ఆలోచన లేని టైంలో, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నిన్ను వాటన్నిటిలో నుంచి బయటకు తీసుకొని వచ్చి వాటిని జయించడానికి నీకు కావలసిన బలమును, ఆ బలాభివృద్ధి కలుగు చేయవాడను నేనే అని చెప్తున్నాడు. మీకు అందరికీ ఒక విషయం తెలుసా? మనందరికీ దావీదుని గురించిన దావీదు స్టోరీ తెలుసు. దావీదు వారి కుటుంబం అంతటిలో హీఈస్ ద రిజెక్టెడ్ పర్సన్. వారి కుటుంబంలో 8 మంది అన్నతమ్ములందరూ ఉంటే దైవజనుడు వారి కుటుంబానికి వచ్చి ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో వారి కుటుంబంలో ఉన్న కుమారులందరినీ పిలవమంటే యెషయి కుమారులందరినీ పిలిచాడు, కానీ దావీదుని పిలవడం మర్చిపోయాడు. దావీదు అన్న ఒక కుమారుడు ఉన్నాడన్న విషయం కూడా అతన్ని గురించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో, జనరల్గా ఫ్యామిలీ ఈవెంట్స్ ఏమున్నా కానీ ఫ్యామిలీలో అందరినీ పిలుస్తారు, అందరికీ ఇన్ఫామ్ చేస్తారు, అందరినీ పిలుస్తారు. అలాంటి అంత ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో కూడా దావీదుని పిలవడం మర్చిపోయిన పరిస్థితి, అంత రిజెక్టెడ్ లైఫ్ దావీదు చూశాడు. అయితే దావీదు యొద్దకి కొంతమంది వచ్చారు. వారు ఎవరంటే చాలా నిరుత్సాహములో ఉన్న మనుషులు, చాలా భయంకరమైన కృంగుదలలో ఉన్న మనుషులు. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము మొదటి 2 వచనములు చదవమ్మా. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. చాలా అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. చాలా దావీదు ఏ పరిస్థితుల్లో ఉన్నాడంటే, సౌలు నుంచి తన ప్రాణమును తప్పించుకొని దావీదే ఒక గురి లేని పరిస్థితుల్లో, ఒక గమ్యము లేని పరిస్థితుల్లో తిరుగుతూ ఉన్నాడు. ఈ తిరుగుతా అటు ఇటు తప్పించుకొని ఆ ప్రాంతానికి తప్పించుకొని పారిపోతూ ఉన్న టైంలో అదుల్లాము గుహకు చేరుకున్నాడు. అదుల్లాము గుహలో దాక్కొని తలదాచుకొని ఉంటే ఆ టైంలో ఇతని దగ్గరికి ఎవరు వచ్చారంటే, అప్పుల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అసమాధానముగా ఉండు వారందరూ ఇంచుమించు 400 మంది అతని దగ్గరకు వచ్చారు.
ఏమైపోయిందంటే ఇతను వేటినైతే హ్యాండిల్ చేస్తూ ఉన్నాడో, వేటి నుంచి అయితే ఇతను చాలా డిస్ట్రెస్లో నుంచి వెళ్తూ ఉన్నాడో, అలాంటి పరిస్థితుల్ని హ్యాండిల్ చేయడానికి ఇతనికే చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటే దేవుడు ఏం చేశాడంటే అతని దగ్గరికి అతని లాంటి ఇంకొక 400 మందిని అతని దగ్గరికి తీసుకొని వచ్చాడు. మీకు ఒక విషయం తెలుసా, చాలాసార్లు దేవుడు మన జీవితాలలో కెయోస్ని ఎందుకు అలౌ చేస్తాడంటే మనలో దేవుడు ఉంచిన సామర్థ్యాన్ని బయటికి తీసుకొని రావడానికి దేవుడు ఆ పరిస్థితులని అలౌ చేస్తాడు. దేవుడు ఏం చూపిద్దాం అనుకుంటాడంటే ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను క్రియేట్ చేసిన క్రియేటర్ని నేనే, నిన్ను తయారు చేసిన వ్యక్తిని, నిన్ను నిర్మించిన వ్యక్తిని నేనే. సో నాకు తెలుసు నీలో పెట్టిన సామర్థ్యము, నాకు తెలుసు నీలో పెట్టిన ఎబిలిటీ, నాకు తెలుసు నీలో నేను ఎంత శక్తిని ఉంచాను. ఈ పరిస్థితులు అన్నింటినీ హ్యాండిల్ చేయడానికి కావాల్సిన బలమును నేను నీలో ఆల్రెడీ డిపాజిట్ చేసి ఉంచాను. ఈ కేయోస్ అంతటినీ డీల్ చేయడానికి కావాల్సిన జ్ఞానమును నీకు ఆల్రెడీ నేను డిపాజిట్ చేశాను, ఆ జ్ఞానమును నీకు అనుగ్రహించాను. సో ఇట్లాంటి ఏ పరిస్థితులు నీకు కలిగి ఉన్నా కానీ నీవు దీనంతట్లో నుంచి సంపూర్ణముగా బయటికి రావడానికి కావాల్సిన సామర్థ్యము నీకు అనుగ్రహించాను అని నిరూపించడానికి దేవుని శక్తిని, దేవుని జ్ఞానమును, దేవుని సామర్థ్యమును నీ ద్వారా నిరూపించడానికి మాత్రమే నీ జీవితంలో దేవుడు ఆ కేయోస్ని అలౌ చేస్తాడు. సో మీ జీవితంలో ఎట్లాంటి భయంకరమైన పరిస్థితులు లేకపోతే ఛాలెంజింగ్ కండిషన్స్ మీరు చూసినప్పుడు, అరే నాకేంటి ఇలాంటి పరిస్థితులు, నేనేంటి ఇట్లాంటి డీల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను, అందరు బాగానే ఉన్నారు కదా, నా చుట్టూతో ఉన్న వాళ్ళందరి లైఫ్స్ బాగానే ఉన్నాయి, నాకే ఎందుకు ఇట్లాగా అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవునికి నువ్వు ఇష్టమైన వ్యక్తివి కాబట్టి. మీకు ఒక విషయం తెలుసా, నేను ఎక్కువ వచనాలు మిమ్మల్ని ఓపెన్ చేయమని చెప్పను, ఎందుకనంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు నేను ఇన్ని వచనాలు చూపిస్తుంటే. నేనే చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని ఉంటుంది. సో దేవునికి ఇష్టుడై ఉండాలి అంటే మనకేం కావాలి? విశ్వాసం కావాలి. సో విశ్వాసముతో మనం బ్రతకాలి అంటే, దేవునికి ఇష్టడిగా మనం అందరం జీవించాలి అంటే, ఇక్కడ ఉన్న వారందరిలో మీ అందరిలో ఎవరైనా దేవునికి ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న మనందరం అంటే దేవునికి చాలా ఇష్టం, చాలా ప్రేమ. అందును బట్టే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనందరి కొరకు ఆయన సెలవు పైన మరణానికి అప్పగించేశాడు. సో అట్లాంటి దేవుడు, ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవించాలి అంటే మన జీవితంలో అలాంటి ఫెయిత్ బ్యాటిల్స్ ఏమీ లేకుండా, విశ్వాసము లేకుండా జీవించే ఒక జీవితాన్ని దేవుడు మనకి డిజైన్ చేస్తాడా? ఖచ్చితంగా చేయడు. దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా, దేవునికి ఇష్టమైన జీవితము మనం జీవించడానికి దేవుడు మనందరి జీవితంలో విశ్వాసముతో బ్రతకాల్సిన పరిస్థితులు, విశ్వాసముతో డీల్ చేయాల్సిన పరిస్థితులు, విశ్వాసముతో జయించాల్సిన బ్యాటిల్స్ని దేవుడు మనందరి లైఫ్స్లో ఆయన డిజైన్ చేసి ఉంచాడు. సో మీ జీవితంలో ఎలాంటి బ్యాటిల్స్ని హ్యాండిల్ చేస్తున్నా, లేకపోతే ఎలాంటి భయంకరమైన సిచ్యుయేషన్స్ని హ్యాండిల్ చేస్తుంటే మీకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, మీరు దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తులు. దేవునికి ఇష్టమైన వ్యక్తులు కాబట్టి దేవుడు వాటిని మీ జీవితంలోనికి అలౌ చేశాడు. సో ఇక్కడ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా దేవుడు మీ జీవితంలో ఏమీ నిరూపించాలనుకుంటున్నాడంటే, ఈ డిస్ట్రెస్లో నుంచి నేను బయటకు తీసుకొని వస్తాను. ఈ డిస్కంటెంట్ పీపుల్ ఉన్నారు కదా, నువ్వు అట్లాంటి స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉండడం, వాటిని జయించడం మాత్రమే కాదు, నీలాంటి అనేకులకు నువ్వు సహాయముగా ఉండేలాగా, నీలాంటి అనేకులకు నీవు దీవెనకరముగా ఉండునట్లుగా నేను నిన్ను ఉంచాలనుకుంటున్నాను అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే ఈ దావీదు జీవితంలో కూడా దేవుడు చేశాడు. దావీదే భయంకరమైన పరిస్థితుల్లో రాజుకి కనిపించకుండా, వారి ఆర్మీకి కనిపించకుండా, వాళ్ళందరి నుంచి తప్పించుకొని తన ప్రాణమును కాపాడుకొని తిరుగుతూ ఉన్న పరిస్థితుల్లో, ఇంకా ఇతని కంటే భయంకరమైన పరిస్థితుల్లో అప్పుల్లో ఉన్నవాళ్ళు, ఏమి చేయాలో తెలియని వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అసమాధానముగా ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ కుటుంబాల్లో అసమాధానమై ఉండొచ్చు, వారి జీవితంలో అసమాధానమై ఉండొచ్చు, వారి పరిస్థితుల్లో అసమాధానమై ఉండొచ్చు, వారు ఏం చేస్తున్నా కానీ అది సక్సెస్ఫుల్గా జరగని పరిస్థితులు వారి జీవితంలో చూస్తూ ఉండొచ్చు. అలాంటి 400 మందిని ఈ దావీదు దగ్గరికి దేవుడు తీసుకొని వచ్చాడు.
దావీదుకి ఇప్పుడు ఏమైపోయిందంటే, దావీదు మాత్రమే తన లైఫ్లో సక్సెస్ అవ్వడం కాదు, దావీదు దగ్గరికి వచ్చిన వారిని కూడా ఆ సక్సెస్లో నుంచి నడిపించాల్సిన పరిస్థితిలోనికి దావీదు వచ్చేసాడు. దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు? అదుల్లాము గుహలో ఉన్నాడు. దావీదు వీరిని ట్రైన్ చేయడానికి దావీదు దగ్గర ఏమైనా ఎక్విప్మెంట్ ఉందా? ఏమైనా ఏమంటారు, వారందరినీ ఒక 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 మైటీ ఆర్మీగా, వారందరినీ ఒక బలమైన ఆర్మీగా తయారు చేయడానికి వీళ్ళ దగ్గర ఏమి సామాన్లు లేవు, గన్స్ లేవు, లేకపోతే ఏమి వెపన్స్ లేవు, ఏమీ లేవు. కానీ వాళ్ళందరినీ దేవుడు దావీదు బలాఢ్యులుగా చేశాడు. ఎట్లాగ చేశాడో తెలుసా? దావీదుకి తెలుసు, నేను చిన్నతనం నుంచి నా కుటుంబంలో రిజెక్షన్ ఫేస్ చేసిన వ్యక్తిని. ఎందుకనంటే కుటుంబంలో చాలా పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. చాలమ్మా. సో అతని కుమారులలో, యెషయి కుమారులలో ఒకనిని నేను రాజుగా నియమిస్తున్నాను. సమయాలు నువ్వు యెషయి ఇంటికి వెళ్ళు, నీ తైలపు కొమ్మును తైలంతో నింపుకొని యెషయి ఇంటికి వెళ్ళు, ఎందుకంటే వాళ్ళ కుమారులలో నేను ఒకరిని రాజుగా నియమిస్తున్నానని చెప్పాడు. సమయాలు వెళ్ళాడు. సమయాలు అక్కడికి వెళ్ళి యెషయిని అడిగాడు, నీ కుమారులందరినీ పిలిపించు, ఈ రోజున దేవుడు ఇశ్రాయేలీలకు రాజుగా ఉండడానికి నీ కుమారులలో ఒకరిని దేవుడు ఎన్నుకున్నాడు, సో నీ కుమారులందరినీ పిలిపించమని చెప్పాడు. అందరినీ పిలిపించమంటే ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. వారిని చూసి సమూయేలు కూడా చాలా ఆశ్చర్యపోయాడు. చాలా బాగున్నారు, చాలా ఎక్సలెంట్గా ఉన్నారు, ఇంత చక్కగా, ఇంత బలంగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత అందంగా ఉన్నారు. దేవుడు ఒకవేళ వీళ్ళనే చూస్ చేసుకున్నాడేమో, ఫస్ట్ ఎలియాబు వచ్చాడు, వీళ్ళనే చూస్ చేసుకున్నాడేమో, నెక్స్ట్ ఇంకొక అతను వచ్చాడు, వీళ్ళనే చూస్ చేసుకున్నాడేమో అని ఈ సమూయేలు కూడా వారందరినీ చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఓకే, దేవుడు చూస్ చేసుకున్నాడేమో, ఇంకా వీరిని అభిషేకించేద్దాం అనుకున్న టైంలో దేవుడు కాదు, నేను వీరిని కోరుకోనలేదు. సరే, లాస్ట్ వరకు 7 కుమారులు వచ్చేసారు. అందరూ వచ్చిన తర్వాత దేవుడు ప్రతి ఒక్కరిని నేను వీరిని కోరుకోనలేదు అంటున్నాడు. ఇంకా అప్పుడు సమూయేలుకి కూడా డౌట్ వచ్చింది, అయ్యా యెషయి గారు, మీ ఇంటికి వచ్చాను, మరి కుమారులందరినీ పిలిపించమన్నాను, మీరు అందరిని పిలిపించారా? అందరు ఉన్నారా? వచ్చారా ఇక్కడ అంటే అప్పుడు గుర్తొచ్చాడు ఈ దావీదు యెషయికి, వాళ్ళ ఓన్ ఫాదర్కి అంత ఇంపార్టెంట్ మీటింగ్లో ఈ దావీదు అన్న ఒక కుమారుడు అతనికి ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయిన పరిస్థితుల్లో అప్పుడు గుర్తొచ్చి, అవునవును, లాస్ట్లో ఒక అతను ఉన్నాడు అని చెప్పి అప్పుడు అతన్ని పిలవడం ప్రారంభించాడు. 16వ అధ్యాయంలో 10వ వచనం చదవమ్మా. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడుగగా, అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందమని యెషయితో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. చాలమ్మా. అప్పుడు పిలిపిస్తే అప్పుడు వచ్చాడు దావీదు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే ఈ పరిస్థితులన్నిటిలో దావీదుకి దావీదు జీవితంలో ఒకటి హ్యాండిల్ చేయడం నేర్చుకున్నాడు. ఏంటంటే, వారి సొంత ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఇతన్ని రిజెక్ట్ చేస్తే ఒక్కడే
ఆయన దేవుని ప్రణాళికను, దేవుని ఆత్మలో నడిపించబడడం ఎట్లాగో అతను నేర్చుకున్నాడు. గొర్రెల్ని కాసుకుంటున్న వాడే కదా, ఇతను ఏం చేయగలడు, ఇతనికి పెద్ద చదువు ఏం లేదు కదా, లేకపోతే ఇతనికి పెద్ద సామర్థ్యం ఏం లేదు కదా, అందరూ విడిచిపెట్టేసిన వ్యక్తే కదా అని చెప్పానని కుటుంబం అంతా అనుకుంటున్నారు. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే ఆ గొర్రెల మందను కాస్తూ దేవునితో సహవాసము చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు, దేవుని హృదయాన్ని తెలుసుకునే వ్యక్తిగా మార్చబడ్డాడు. సో ఈ దీంట్లో ఇతను నేర్చుకున్నది ఏంటంటే, నాకెవ్వరూ లేకపోయినా, నేను ఒక్కడినే ఉన్నా, నేను ఒంటరిగానే ఉన్నా, నా పక్షముగా దేవుడు నాకు సహాయం చేస్తే నేను ఎటువంటి రిజెక్షన్ అయినా హ్యాండిల్ చేయగలను. నేను ముందుకు వెళ్ళడానికి, నేను ప్రాస్పర్ అవ్వడానికి, నేను బ్లెస్ అవ్వడానికి నేను ఒంటరిగా జీవిస్తున్నా, కానీ దేవుడు నా పక్షముగా ఉంటే ఎట్లాంటి రిజెక్షన్ అయినా నేను హ్యాండిల్ చేయగలను అన్న విషయము దావీదుకు అర్థమైపోయింది. చిన్నతనంలోనే దావీదు దీని అంతటిని హ్యాండిల్ చేయగలిగాడు, దీన్ని అంతటిని నేర్చుకున్నాడు. ఎప్పుడైతే ఈ 400 మంది డిస్ట్రెస్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అసమాధానంలో ఉన్నవాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చారో, అయ్యా దావీదు గారు, మేము మా జీవితంలో నేను చాలా చేస్తూ ఉన్నాను, కానీ నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, నేను ఒంటరిగా పోరాడుతూ ఉన్నాను, నా జీవితంలో నేనేం చేస్తున్నా, నేను ఒంటరితనము, నేనేం చేస్తున్నా నన్ను చూసి వెక్కిరిస్తున్న వాళ్ళు, నేనేం చేస్తున్నా కానీ నన్ను చూసి నవ్వేవాళ్ళు, లేకపోతే నేను ఏది ప్రారంభించినా, నేను ఏ బిజినెస్ ప్రారంభించినా, లేకపోతే నేను ఏ పని ప్రారంభించినా దాన్ని చూసి నవ్వుకునే వాళ్ళు, లేకపోతే నన్ను హేళన చేసేవాళ్ళు, దానికి ఏ మాత్రము సహకరించని వారితో నేను చాలా విసిగిపోయాను, చాలా అసమాధానకరమైన జీవితంలో నేనున్నాను అని ఈ 400 మంది వస్తే దావీదు వారికి ఏం చేస్తున్నాడంటే, నాకు తెలుసు నేను ఇట్లాంటి పరిస్థితుల్లో నుంచి ఒకప్పుడు వచ్చిన వాడినే, ఇలాంటి రిజెక్షన్ సొంత వారి దగ్గర నుంచి నేను ఫేస్ చేశాను, కానీ ఆ సమయంలో నాకు సహాయం చేసింది ఎవరంటే దేవుడు. నేను దేవుని పైన ఆధారపడడం నేర్చుకున్నాను. దేవుని పైన ఎప్పుడైతే ఆధారపడడం నేర్చుకున్నానో వీటన్నిటినీ హ్యాండిల్ చేయడానికి కావాల్సిన కృప దేవుడు నాకు అనుగ్రహించాడని చెప్పాడు. 23వ కీర్తన మీకు అందరికి వచ్చు కదండి. 23వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. సో ఈ దేవుడు నా కాపరిగా ఉన్నప్పుడు నాకు ఎవ్వరి సహాయం లేకపోయినా పర్వాలేదు, దేవుడు నాకు సహాయముగా ఉన్నాడు. సో నాకు ఏ లేమి కొదువై ఉండకుండా దేవుడు దానిని నా పరిస్థితులు అన్నిటినీ హ్యాండిల్ చేయడానికి సామర్థ్యము కలిగిన దేవుడు. నా పక్షముగా ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నా పక్షముగా పనిచేస్తూ ఉంటే నాకు ఏ లేమి ఉండదు. నా జీవితంలో నేను ఎటువంటి ఉన్నతమైన స్థానములకైనా నేను వెళ్ళగలను. నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేకపోయినా నా జీవితంలో నేను ప్రాస్పెరిటీని చూడగలను, నా జీవితంలో నేను బ్లెస్సింగ్ని చూడగలను. దేవుని ఆత్మ నా పైన పని చేయడం నేను చూస్తూ ఉన్నాను. ఆ రిజెక్షన్లో నేను దీనంతటిని హ్యాండిల్ చేయడం నేర్చుకున్నాను. సో దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే, దావీదుకు కలిగిన దాన్ని వీరందరికీ ఇవ్వడం ప్రారంభించాడు. దావీదుకి కలిగినదేంటో తెలుసా? దావీదు ఒంటరిగా ఏమి హ్యాండిల్ చేయాలో తెలుసు, దావీదుకి ఎవరిపైన ఆధారపడాలో తెలుసు. సో దావీదు ఎవరిపైన ఆధారపడుతున్నాడంటే, ఎక్కడున్నా కానీ దేవుని పైన ఆధారపడే వ్యక్తిగా దావీదు ఉన్నాడు. కాబట్టి వీరికి ఈ 400 మందికి ఏం నేర్పిస్తున్నాడంటే, దేవుని పైన ఆధారపడడం నేర్పిస్తున్నాడు. రెండో విషయం దావీదు వారికి నేర్పించిన విషయం ఏంటో తెలుసా? ప్రతి విషయములో వాక్యముతో ముందుకు వెళ్ళడం నేర్పించాడు. కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. చాలమ్మా. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. సో ఈ కీర్తనలన్నీ, దావీదు కీర్తనలన్నీ చూస్తే దావీదుకి దేవునితో కలిగిన ఒక సహవాసము ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. దావీదు ప్రతి పరిస్థితుల్లో దేవుని పైన ఆధారపడి ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడో మనకు అర్థమవుతుంది. చాలాసార్లు దావీదు పైనకి శత్రువులు వచ్చినప్పుడు దావీదు వారి పైనకి ఏ ఆయుధములను తీసుకొని వారిపైన యుద్ధము చేయలేదు, కానీ చాలాసార్లు దేవునిని స్తుతించడం ద్వారా ఆ యుద్ధాన్ని జయించిన సందర్భాలు దావీదు జీవితంలో చాలా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులన్నిటిలో దేవుడు దావీదు పక్షముగా పనిచేస్తూ ఉంటే వీటిని డీల్ చేయడం అతనికి అర్థమైంది. అయితే
ప్రతిసారి ఒకే విధముగా దావీదు పరిస్థితులను జయించలేదు, కానీ ఒక్కొక్కసారి దేవుడు ఒక్కొక్క విధానంలో దావీదుకి జవాబిస్తూ ఉన్నాడు. ఒకసారి ఏమో యుద్ధానికి వెళ్ళమంటాడు, ఒకసారి ఏమో ఈ మార్గంలో నుంచి యుద్ధానికి వెళ్ళమంటాడు, ఇంకొకసారి ఏమో దేవుని దగ్గర విచారణ చేస్తే ఇంకొక మార్గంలో నుంచి దేవుడు యుద్ధానికి వెళ్ళమంటాడు, ఒక్కొక్కసారి ఏమో దేవుడు స్తుతించమంటాడు. సో ప్రతి పరిస్థితిలో ప్రతిసారి దేవుని పైన, దేవుని వాక్యము పైన ఆధారపడడం నేర్చుకున్నాడు. దేవుని వాక్యము పైన ఆధారపడడం నేర్చుకున్నప్పుడు ఏం జరిగిందంటే, ఇతనికి ఆ టైంకి కావాల్సిన డైరెక్షన్ ఈ వాక్యములో నుంచి తీసుకోవడం ప్రారంభించాడు. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. సో ఇప్పుడు నా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని, ప్రతి యుద్ధాన్ని నేను చాలా చక్కగా జయించానని చెప్పానని అనుకుంటున్నారు కదా. నేను జయించడానికి ఈ ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, నేను దేవుని వాక్యము పైన ఆధారపడ్డాను. వాటన్నిటిని జయించడానికి కావలసిన జ్ఞానము, కావలసిన తెలివితేటలు నాకు లేవు. అయితే ఏం జరిగిందంటే, దేవుని వాక్యము పైన ఆధారపడడం ప్రారంభించినప్పుడు ఆ వాక్యము ఇతనికి వెలుగై అతనికి తెలివిని అనుగ్రహించడం ప్రారంభించింది. కాబట్టి దేవుని జ్ఞానములో నడవడం ప్రారంభించాడు. దేవుని జ్ఞానములో, దేవుని తెలివిలో ఎప్పుడైతే అతను నడవడం ప్రారంభించాడో, ప్రతి పరిస్థితిలో ఇతను విజయాన్ని సాధించే విధముగా దేవుడు ఇతనికి ప్రతిదీ అనుకూలపరిచి జరిగించాడు. ఆమెన్, హల్లెలూయా. సో ఇతని దగ్గరికి వచ్చిన వారికి ఇంకొక విషయం నేర్పించింది ఏంటంటే, దేవుని వాక్యము పైన ఆధారపడడం. ప్రతి పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో నుంచైనా వాక్యము పైన ఆధారపడగలిగితే, వాక్యములో నుంచి మనల్ని మనం చూసుకోగలిగితే, వాక్యములో నుంచి ఆ పరిస్థితికి కావాల్సిన డైరెక్షన్ని మనము పొందుకొనగలిగితే, మనము ఏ పరిస్థితినైనా చాలా ఈజీగా డీల్ చేయగలుగుతాము, ఏ పరిస్థితినైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము. ఎందుకనంటే దేవుడు సమస్తమును ఎరిగినవాడు, దేవుడు సర్వాంతర్యామి అయి ఉన్న దేవుడు. అంటే ఆమ్ని ప్రజెంట్ గాడ్. దేవుడు నిన్నలో ఉన్నాడు, ఇవాళలో ఉన్నాడు, దేవుడు రేపట్లో కూడా ఉన్నాడు. దేవునికి రేపేం జరుగుతుందో తెలుసు, నిన్నటి పరిస్థితుల్ని ఏ విధంగా డీల్ చేయాలో తెలుసు, ఏ విధంగా మన జీవితంలో సెటిల్ చేయాలో, హ్యాండిల్ చేయాలో దేవునికి సమస్తము తెలుసు. సో దేవుని యొక్క జ్ఞానములో నడవడం మనం ప్రారంభించినప్పుడు, దేవుని యొక్క వాక్య ఆధారములో నుంచి మనం నడవడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందంటే, మనకి తెలియకుండా ఇంతకుముందు జరిగిపోయిన పరిస్థితులను, వాటిని కూడా మన జీవితంలో ఫ్యూచర్లో సెట్ చేయడానికి కావాల్సిన కృపను దేవుడు వాటిని అనుకూలపరచడం ప్రారంభిస్తాడు. ఇక్కడున్న చాలామందికి మన జీవితంలో కొన్ని టెన్షన్స్ ఉంటాయి. ఏంటంటే, ఒకటి జరిగిపోయిన వాటిని గురించిన ఒక భయం, ఒక 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 పశ్చాత్తాపంలో ఒక గిల్ట్. అరే నేను ఆ టైంలో అక్కడ ఉండకుండా ఉండాల్సింది, లేకపోతే నేను ఆ టైంలో వాళ్ళకి అలా చెప్పకుండా ఉండాల్సింది, ఆ టైంలో నేను అది చేయకుండా ఉండాల్సింది, జరిగిపోయిన వాటిని గురించిన ఒక గిల్ట్. లేకపోతే నేను ఆ టైంలో అప్పుడే కనుక అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటే బాగుండేది, లేకపోతే ఆ టైంలో నేను ఇది చేసేసి ఉండుంటే బాగుండేది. కొన్ని మనం చేయాల్సినవి చేయలేదనో, లేకపోతే చేయకూడనివి చేశామనో పాస్ట్ని గురించిన ఒక గిల్ట్ ఉంటుంది. ఇంకొంతమందికి ప్రజెంట్ని గురించిన ఒక ఆందోళన, ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఇప్పుడు ఏంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇప్పుడు డైరెక్షన్ ఏంటి, ఎటువైపు వెళ్ళాలి అన్న ప్రజెంట్ని గురించిన ఒక కన్ఫ్యూజన్, ఏం చేయాలో తెలియదు. ఇంకొకటి ఫ్యూచర్ని గురించిన ఆందోళన, రేపేం జరుగుతుందో, రేపు నా పరిస్థితి ఎట్లా ఉంటుందో. కానీ దేవునికి మన నిన్న తెలుసు, మన ఇవాళ తెలుసు, మన ఫ్యూచర్ కూడా తెలుసు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నడవడం ప్రారంభిస్తామో, వీటన్నిటినీ, నిన్న జరిగిపోయిన పరిస్థితుల్ని కూడా దేవుడు మనకి అనుకూలపరిచి మన జీవితంలో వాటిని కూడా సెట్ చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. వాటిలో నుంచి మనం నడవడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ పరిస్థితులన్నింటినీ జయించి దేవుడు చాలా ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్తే, అరే ఇట్లాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను ఈ పరిస్థితిలోనికి తీసుకొని వచ్చాడా. మనల్ని చూసిన అనేకులు దేవుడు మన జీవితంలో చేసిన ఆ కార్యమును బట్టి దేవుని యొద్దకు చేర్చబడినట్లుగా, దేవుని పైన ఆధారపడినట్లుగా, వారి యొక్క విశ్వాసము ప్రోత్సహించబడినట్లుగా దేవుడు ఉన్నతమైన స్థానముల్లో మనల్ని పెడతాడు. అదే అనేకులకు దీవెనకరంగా మనం ఉండడము. ఆమెన్, హల్లెలూయా. సో దావీదు ఏం చేస్తున్నాడంటే, దావీదు దగ్గరికి వచ్చిన వారందరికీ ఇది వారికి నేర్పించడం ప్రారంభించాడు. అందుకనే మీరు
ఎవరితో మీ యొక్క ఫ్రెండ్షిప్, లేకపోతే ఎవరితో మీరు కలిసి ఉంటున్నారో, ఎవరితో సహవాసం చేస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో చెప్పనా? కొన్నిసార్లు మన జీవితంలోకి కొంతమంది వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు పెద్ద మనతో మాట్లాడింది ఏమీ మనకి అనిపించదు, మనకు గుర్తు కూడా ఉండదు వాళ్ళు మనతో ఏం మాట్లాడారో ఏం చేశారో. కానీ వాళ్ళు ఒక స్పిరిట్ని క్యారీ చేస్తారు. వాళ్ళు క్యారీ చేసే స్పిరిట్ ఏంటో తెలుసా? నిన్ను నీ యొక్క డెస్టినీకి హెల్ప్ చేసే వాళ్ళ వైపు నుంచి దూరం చేసేసే ఒక స్పిరిట్ని క్యారీ చేస్తారు. మీకు మీకు మీ 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 జీవితంలో జరిగిన కొన్ని సందర్భాలు గుర్తు తెచ్చుకోండి. కొంతమంది మీ జీవితంలోనికి వచ్చిన తర్వాత కొంతమందితో, అంటే మీకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేని వారితో, లేకపోతే అసలు మీకు వాళ్ళకి ఏమి ముఖాముఖిగా ఏమి కాన్వర్జేషన్ కూడా జరగకుండా కొంతమందితో దూరం అయిపోతూ ఉంటారు. మీకే చాలా బాధ వస్తుంది. నేను ఎందుకు దూరం అయిపోయి, అసలు మా ఇద్దరి మధ్యన ఏం జరిగిందని మేము ఇట్లా దూరం అయిపోవడానికి ఏం కారణం లేదు కదా, కానీ ఎందుకు నేను దూరం అయిపోవాల్సి వచ్చింది వీళ్ళని నా జీవితంలో నుంచి. వాళ్ళు ఉండుంటే నాకు నా జీవితం బాగుండేది కదా, అంటే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి దేవుడు వీళ్ళ ద్వారా నన్ను వాళ్ళని నా జీవితంలో వాడుకుంటున్నాడు కదా, నేను ఇంకా ప్రాస్పర్ అవ్వడానికి దేవుడు వాళ్ళని నా జీవితంలో ఉంచాడు కదా. అట్లాంటి కొంతమందిని కొంత కీ రోల్ ప్లే చేసే వాళ్ళని దూరం చేసేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు అట్లాంటి ఒక స్పిరిట్ని క్యారీ చేస్తారు కొంతమంది. అందుకని చెప్పాననే, మీరు ఎప్పుడు ఎవరితో కలిసినా చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి స్పిరిట్ని క్యారీ చేసే వాళ్ళతో ఇంకా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వస్తారు, చెప్తారు వేరే వాళ్ళ గురించి మీకేం చెడ్డగా చెప్పరు, కానీ వాళ్ళకున్న బాధలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ బాధలు చెప్పుకొని ఏమవుతుందంటే, అనవసరంగా మీకు మీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన ప్రజలకి మధ్యన ఒక గ్యాప్ ఏర్పడిపోతుంది. దాన్ని సెట్ చేసుకోవడానికి, అది మీరు గమనించి దాన్ని సెట్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళడానికి చాలా టైం అయిపోతుంది. చాలా మిస్ అయిపోతారు ఈ టైంలో. అందుకనే మీ జీవితంలో మీకున్న పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరి దగ్గర మీరు హెల్ప్ తీసుకుంటున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు, చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అలాంటి స్పిరిట్ని క్యారీ చేసి చాలా కనెక్షన్స్ని వీళ్ళు చాలామంది జీవితంలో క్యాన్సిల్ చేసేస్తూ ఉంటారు. అందుకనే కానీ దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే, దావీదులో ఉన్నదే వీరికి ఇవ్వడం ప్రారంభించాడు. దావీదులో ఏముందంటే, దేవునితో సహవాసం చేసే ఒక గుణం ఉంది. దావీదులో ఏముందంటే, అతని జీవితం ఏదైనా కానీ దేవుని పైన ఆధారపడి దేవుని పైన బ్రతకడం ప్రారంభించాడు. ప్రతి దానికి దేవుని యొద్ద విచారణ చేసి ముందుకు వెళ్ళడం ప్రారంభించాడు. ప్రతి విషయానికి ఏ చిన్నది జరుగుతున్నా కానీ దేవుని వెలుగులో నుంచి నడవడం ప్రారంభించాడు. ప్రతి యుద్ధానికి ఎక్కడికి వెళ్తున్నా కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ జ్ఞానములో నుంచి పనిచేయడం ప్రారంభించాడు. సో దావీదును ఆశ్రయించిన వీరందరూ కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, దావీదుకి జరిగిన పరిస్థితులన్నింటినీ దావీదు వివరించడం ప్రారంభించాడు. ఒకసారి నేను చిన్నప్పుడు గొర్రెలు కాయడానికి నేను వెళ్ళాను. మా తండ్రి గొర్రెల్ని నేను కాస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక ఎలుగుబంటి వచ్చింది గొర్రెల్ని తీసుకొని వెళ్ళిపోవడానికి. ఆ గొర్రెల్ని తీసుకోవడానికి ఈ ఎలుగుబంటి వచ్చినప్పుడు ఏం చేశానంటే, నేను ఆ ఎలుగుబంటిని చంపేసి ఆ గొర్రెని రక్షించాను. నేను అప్పుడు ఒక కీర్తన పాడాను. దేవుడు నాకు ఆ కృపను అనుగ్రహించాడు. నేను బాలుడినై ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ ఎలుకబంటి నుంచి నా యొక్క గొర్రె పిల్లను రక్షించడానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఏం చేస్తున్నాడు దావీదులో ఏ విశ్వాసం అయితే ఉందో ఆ విశ్వాసాన్ని వీరికి కూడా ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభించాడు. ఈ విశ్వాసంతో ఇతని చుట్టూతో ఉన్న ప్రజల్ని ఇంపాక్ట్ చేయడం ప్రారంభించాడు. ఇతనికి కలిగిన ఈ స్టోరీస్ అన్నిటినీ చెప్పడం ప్రారంభించాడు. చెప్తా ఉంటే వీరి జీవితంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కనెక్ట్ అయిపోతున్నాయి. అరే, నాకు ఆ టైంలో ఇలా జరిగినప్పుడు నేను ఇలా చేయలేకపోయాను. ఎందుకనంటే నేను దేవుని పైన అప్పుడు అంత ఆధారపడలేదు. దేవునిని గనక నేను చూసినట్లయితే, దేవుడు నాకు సహాయం చేస్తాడని నేను నమ్మినట్లయితే, నా జీవితంలో వచ్చిన ఎలుకబంటిని కూడా నేను జయించి ఉండేవాడినేమో, లేకపోతే నా జీవితంలో వచ్చిన ఆ సింహాన్ని కూడా నేను జయించగలిగి ఉండేవాడినేమో, నా జీవితంలో కలిగిన పరిస్థితిని కూడా నేను జయించగలిగేవాడినేమో అని వీరు కూడా ఆలోచించడం ప్రారంభించారు. ఏం జరుగుతుందంటే, వీరి యొక్క మైండ్స్ రెన్యూ అవ్వడం ప్రారంభించాయి. ఇతనిలో ఉన్నదే వీరికి ఇంపార్ట్ చేయడం, వీరికి ఇవ్వడం ప్రారంభించాడు. ఇంకా దావీదు ఏం చెప్తున్నాడంటే, నేను ఒక రోజున
యుద్ధానికి వెళ్ళాను. ఒక రోజున మా మా మా- మా మా బ్రదర్స్ అందరూ యుద్ధంలో ఉన్నారు. సో ఫిలిస్తీయుడైన గొలియాత్ వచ్చాడు అక్కడికి. గొలియాత్ వచ్చి మాట్లాడుతున్నాడు. 40 రోజులు ఇశ్రాయేలీలందరినీ భయపెట్టేస్తున్నాడు. సరే ఒకరోజు మా మా డాడీ పిలిచి, అన్నయ్య వాళ్ళకి రొట్టెలు ఇచ్చేసిరా, బ్రెడ్ ఇవ్వు, వాళ్ళు ఏం తిన్నారో ఏంటో యుద్ధంలో ఉన్నారు అని పంపిస్తే, సరే ఆ రొట్టెలు తీసుకొని నేను అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ గొలియాతు వీళ్ళందరినీ ఇశ్రాయేలీలను హేళన చేయడం నేను విన్నాను. నేను అది వినినప్పుడు నాకు చాలా బాధేసింది, చాలా కోపం వచ్చింది. ఏంటి ఇట్లా జరుగుతుంది, ఏంటి ఈ పరిస్థితులు, నాకు అసలు ఏం అర్థం కాలేదు. నేను అప్పుడు మాట్లాడడం ప్రారంభించాను. దావీదు ఈ స్టోరీస్ అన్నీ వీళ్ళకి పంచుకోవడం ప్రారంభించాడు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం చదువమ్మా. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయబడినని అతనికి ఉత్తరం ఇచ్చిరి. చాలమ్మా. సో నేను ఇట్లా ట్రావెల్ చేస్తా, నేను వెళ్తా ఉంటే ఇట్లాంటి పరిస్థితి ఒకటి వచ్చింది. నేను ఆ యుద్ధ భూమిలోనికి వెళ్ళగానే ఈ గొలియాతు దేవునికి వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉంటే వెంటనే దావీదుకి కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చింది? దావీదు దేవుని ఆత్మచేత నడిపింపబడిన వ్యక్తి. దావీదు దేవుని వాక్యములో నడుస్తున్న వ్యక్తి. సో దేవుని గురించి ఎప్పుడైతే వ్యతిరేకంగా ఇతను మాట్లాడుతూ ఉన్నాడో వెంటనే దావీదు అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? ఇతనికి కలిగిన ఒక రెవల్యూషన్, ఇతనికి కలిగిన జ్ఞానం ఏంటంటే, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు గొలియాతు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నాడు? ఇశ్రాయేలీలను ఛాలెంజ్ చేస్తున్నాడు. అరే, నా ఒక్కడితో పోరాడడానికి మీ సైన్యంలో ఎవ్వరు లేరా? నన్ను ఒక్కడిని జయించడానికి ఎవ్వరు లేరా అని ఇశ్రాయేలీలను ఛాలెంజ్ చేస్తున్నాడు గొలియాతు. కానీ దావీదు వచ్చి ఏమంటున్నాడంటే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? అంటే ఈ గొలియాత్ ఏం చేస్తున్నాడంటే అక్కడికి వచ్చి దేవుని సైన్యాన్ని తిరస్కరించాడని చెప్తున్నాడు. మనల్ని తిరస్కరించడం కాదు. అంటే దేవుని ప్రజలైన మనల్ని, దేవుని బిడ్డలైన మనల్ని టచ్ చేస్తే ఎవరిని టచ్ చేస్తున్నాడంటే దేవుని సైన్యాన్ని టచ్ చేస్తున్నాడు. అరే, ఇతనికి బుద్ధి లేదా, ఇతనికి జ్ఞానం లేదా? ఇతను ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఇతను ఏ పాటివాడు అని చెప్పని అడిగాడు. అడిగి సరే నేను యుద్ధం చేస్తానని వెళ్ళాడు. యుద్ధం చేస్తానని చెప్పారని వెళ్తే గొలియాతుకి కూడా ఆశ్చర్యం అయిపోయింది. ఒక కర్ర పట్టుకొని, రాయి పట్టుకొని గొలియాతు పైనకి యుద్ధానికి వస్తే దావీదేమో చిన్న పిల్లవాడు, బాలుడు. ఇతనికి సౌలు వస్త్రాలు వేస్తే అవి కూడా ధరించలేకుండా, అంటే యుద్ధ వస్త్రాలు కూడా ధరించలేని పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. అవన్నీ వేసిన తర్వాత, బాబు నాకు ఇవన్నీ నాకు వాడుకలేదు. ఎందుకనంటే నేను యుద్ధానికి ఎట్లాగ వెళ్ళడం నేర్చుకున్నానంటే ఇప్పటిదాకా దేవునితో వెళ్ళడం నేర్చుకున్నాను. దేవుని సైన్యముతో నేను యుద్ధం చేయడం నేర్చుకున్నాను. దేవుని సైన్యముతో నేను యుద్ధం చేయడం నేర్చుకున్నాను కాబట్టి, దేవుని సైన్యం నాకు సహాయం చేస్తుంది కాబట్టి నేను ఎలుకబంటి నుంచి నా గొర్రెల్ని తప్పించాను, ఎలుకబంటిని చంపేశాను, సింహాన్ని చంపేశాను నా గొర్రెల మీదకి వస్తే. కానీ నేను ఎప్పుడు కూడా ఈ ఇనుముతో, అంటే ఈ ఐరన్తో, ఈ యుద్ధ వస్త్రాలు వేసుకొని నాకు యుద్ధం చేసే ఈ వాడుక లేదు. నాకు వాడుకైన ఒకే ఒక్కటి ఏంటంటే, దేవుని సైన్యము నా పక్షముగా పోరాడుతూ ఉంటే యుద్ధం చేయడం, అదొకటే నాకు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుని సైన్యాన్ని నా పక్షముగా చేసుకొని యుద్ధం చేయడమే నాకు వచ్చు. సో నేను నేను అది తీసుకొని వెళ్ళడమే నాకు వచ్చు అని ఏం చేస్తున్నాడంటే, ఒక కర్రని, రాయిని తీసుకొని వెళ్తున్నాడు. దావీదు ఎన్ని రాళ్ళు తీసుకొని వెళ్ళాడు? 5 రాళ్ళు. ఎవరు చెప్పారు 5 రాళ్ళు తీసుకొని వెళ్ళమని? 5 ఇస్ ఎ నెంబర్ ఆఫ్ గ్రేస్. 5 కృపని తెలియజేసే నెంబర్. సో ఇతను 5 రాళ్ళు తీసుకొని వెళ్ళాడు. కర్ర, రాళ్ళు తీసుకొని వస్తే గొలియాతుకి బాగా కోపం వచ్చేసింది. అదే అధ్యాయంలో 43వ వచనం చదువుతున్నాను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని
నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. అయ్యా గొలియాతు, నాకు అవన్నీ తెలియదు, కానీ నీవు ఒక కత్తితో బల్లముతో బాణముతో వీటన్నిటితో యుద్ధం చేయడం నీకొచ్చు, కానీ నాకు దేంతో యుద్ధం చేయడం వచ్చంటే సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట, సైన్యములకు అధిపతి అయిన దేవుని పేరట నాకు యుద్ధం చేయడం వచ్చు. అంటే నేను యుద్ధానికి వస్తే నా పక్షముగా పోరాడేది ఎవరంటే సైన్యములు, దేవుని సైన్యములు అన్నీ నా పక్షముగా పోరాడుతూ ఉంటాయి. కాబట్టి నేను వీటితోనే యుద్ధానికి వస్తాను. సో నాకు ఈ బాణములతో, నాకు ఈ బల్లెములతో, వీటితో యుద్ధం చేయడం రాదు. నాకు అసలు నేను యుద్ధం చేయాలంటే ఇవేవి నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది ఒక రాయి ఉంటే చాలు, ఒక కర్ర ఉంటే చాలు. ఆ 5 రాళ్ళు తీసుకొని వచ్చాను. ఈ 5 రాళ్లతో నేను యుద్ధం చేస్తాను. ఎందుకనంటే నేను దేంతో వస్తున్నానంటే దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుని యొక్క సహాయముతో, ఆ దేవుని పేరట నేను వస్తున్నాను. సో నేను వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని సైన్యం అంతా నా పక్షముగా పోరాడడం ప్రారంభిస్తుంది. సో దేవుని సైన్యం అంతా నా పక్షముగా పోరాడడం ప్రారంభించినప్పుడు నాకు కరెక్ట్గా గురి చూసి కొట్టడం నాకు చేత కాదేమో, కానీ దేవుని సైన్యము ఈ రాయి కరెక్ట్గా నీ తలకి తగలడం, నేను విసరడం వరకే నేను చూసుకుంటాను. కరెక్ట్గా నీ తలకి తగిలేలాగా ఇదంతా ఎవరు చూసుకుంటారంటే దేవుని సైన్యం చూసుకుంటారు. సో గాల్లోకి నేను తిప్పి నేను వదిలేస్తాను. వదిలేసిన తర్వాత అది ఎటెళ్ళిద్దో నాకు తెలీదు, నీ ముందుకెళ్ళిద్దో పక్కకెళ్ళిద్దో ఎటెళ్ళిద్దో తెలీదు, కానీ దేవుని సైన్యము నా పక్షముగా పనిచేస్తుంది. కాబట్టి ఈ దేవుని సైన్యం ఏం చేస్తుందంటే కరెక్ట్గా నీ తలలో నీకు ఎక్కడ తగలాలో అక్కడే తగిలేలాగా దేవుని సైన్యము నా పక్షముగా పోరాడుతుంది అని చెప్పాడు. అందుకే దావీదు ఏమంటున్నాడంటే నాకు ఇవన్నీ నాకు వాడుకలేదు, నీవైతే కత్తితో ఈటతో బల్లెముతో నువ్వు యుద్ధానికి వస్తున్నావు, నేను దేంతో వస్తున్నానంటే దేవుని సైన్యముతో యుద్ధం చేయడం నాకు వచ్చు. ఆమెన్, హల్లెలూయా. సో దావీదు ఇతని దగ్గరికి వచ్చిన డిస్ట్రెస్లో ఉన్న వాళ్ళందరికీ నేర్పిస్తున్న విషయాలు. నేను అప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీయుడైన ఈ గొలియాతు నా దగ్గరికి వచ్చి, నేను కుక్కలా కనిపిస్తున్నానా లేకపోతే నేను ఇట్లా కనిపిస్తున్నానా, నన్ను చాలా ప్రొవోక్ చేయడానికి ట్రై చేశాడు. నీకేం యుద్ధ వస్త్రాలు లేవేంటని చెప్పి నన్ను హేళన చేశాడు. నీ చేతిలో ఆయుధాలు ఏం లేవేంటని చెప్పి నన్ను హేళన చేశాడు. నా దగ్గర చూడు ఇవన్నీ ఉన్నాయి అన్నాడు. నీ రోజున నీ మాంసాన్ని నిన్ను చంపేసి నేను మొత్తం ఆకాశ పక్షులకి నీకు ఆహారంగా పెట్టేస్తాను నిన్ను అన్నాడు. ఇవన్నీ మాట్లాడాడు. అయితే నేను దేంతో నడిపించబడుతున్నానంటే ఆయన వాక్యపు వెలుగులో నడిపించబడుతున్నాను. ఆయన వాక్యం ఏం చెప్తుందంటే సైన్యములకు అధిపతి అయిన దేవుని పైన ఆధారపడినప్పుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు మన పక్షముగా పనిచేస్తాడని చెప్పానని వాక్యం సెలవిస్తూ ఉంది. సో నేను ఒంటరిగానే ఉన్నాను, నా పక్షముగా ఎవ్వరు లేరు, నన్ను కాపాడడానికి నాకేం యుద్ధ వస్త్రాలు కూడా లేవు. ఒకవేళ ఈ గొలియాతు దాడి చేస్తే నన్ను ప్రొటెక్ట్ చేయడానికి నా పైన ఏమి ఈ యుద్ధ వస్త్రాలు కూడా నాకేమీ లేవు, కానీ నన్ను కాపాడుతున్నది ఎవరంటే ఈ సైన్యములకు అధిపతి అయిన దేవుని యొక్క సైన్యం అంతా నా పక్షముగా పనిచేస్తూ ఉంది. సో ఈ గొలియాతు నాకేం చేసినా కానీ అవేమి నాకు ఏమాత్రం హాని చేయకుండా దేవుడు నన్ను కాపాడుతాడు. నేను తీసుకొని విసిరిన ఆ ఒక్క రాయి కరెక్ట్గా శత్రువుకి గురి చూసి ఎక్కడ తగలాలో అక్కడే తగిలేలాగా దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుని సైన్యము నా పక్షముగా పనిచేయడం నేను నేర్చుకున్నాను. దేవుని సైన్యము నా పక్షముగా పనిచేయడము ఆ రోజున నేను చూశాను. నేను చూడడమే కాదు, సమస్తము ఇశ్రాయేలులో ఉన్న ప్రతి ఒక్కరూ, ఇశ్రాయేలు దేశమంతా, ఇశ్రాయేలు జనాంగమంతా ఆ రోజు 40 దినాలు ఒక శత్రువు వారిపైన దూషణ మాట్లాడుతూ ఉంటే, దూషిస్తూ ఉంటే, వారిని హేళన చేస్తూ ఉంటే, వారిని ఎగతాళి చేస్తూ ఉంటే ఎవ్వరు ముందుకొచ్చి చేయలేనిది నేను ఆ రోజున చేయగలిగాను. ఎందుకు చేయగలిగానంటే నాకు వాక్యం తెలుసు. వాక్యపు వెలుగులో నేను నడవడం ప్రారంభించాను. ఆ వాక్యపు జ్ఞానములో నేను నడవడం ప్రారంభించాను. దేవుడు నా పక్షముగా పనిచేసే విధముగా ఆ ప్లేస్లో నన్ను నేను పొజిషన్ చేసుకున్నాను. దేవుని యొక్క సహాయముతో నేను ఆ యుద్ధాన్ని గెలిచాను అని చెప్పానని వీరందరికీ బోధించడం ప్రారంభించాడు. దావీదు దగ్గరికి వచ్చిన వారికి దావీదు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే వీటన్నిటిని ఎట్లా వాడాలో నేర్పించలేదు. ఎందుకనంటే అసలు ఆ గుహలో అవేమీ లేవు వారి దగ్గర కూడా.
దావీదు ఏం చేశాడంటే ఇందాక చెప్పాడు కదా, నాకు ఈ బల్లెము కానీ కత్తి కానీ ఈట కానీ ఇవన్నీ అంత బాగా నీకులాగా ఎక్స్పర్ట్ లాగా వాడడం నాకు చేత కాదు, నాకు తిప్పడం నాకు ఇవన్నీ చేత కాదు. కానీ నాకేమొచ్చంటే దేవుని పైన ఆధారపడడం వచ్చు, దేవుని చేత నడిపించబడ్డం వచ్చు, దేవునిని స్తుతించడం వచ్చు. నాకున్న సమయం అంతా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. నాకున్న సమయం అంతా నేను దేనికోసం వెచ్చిస్తానంటే దేవుణ్ణి గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. దేవుణ్ణి తెలుసుకుంటాను, దేవుని గురించి మాట్లాడతాను, దేవుణ్ణి స్తుతిస్తాను, దేవుడు నడిపించిన విధముగా నడవడం ప్రారంభిస్తాను, దేవుడు నన్ను ఎటు తీసుకొని వెళ్తే ఆ విధంగా చేస్తాను. నేను ఈ వాక్యపు వెలుగులో నేను నడవడం ప్రారంభించినప్పుడు సమస్త విధములైన జయములు దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుకే దావీదుని గురించిన మాట ఏంటంటే, దావీదు జీవితంలో దావీదు తన శత్రువులందరినీ జయించి శత్రువులందరినీ సమూలముగా నాశనము చేసి ఆయన ఏం చేశాడంటే యెరూషలేమును కట్టడం ప్రారంభించాడు. యెరూషలేము అంటే సిటీ ఆఫ్ పీస్, ఒక సమాధానమైన పట్టణాన్ని కట్టడం ప్రారంభించాడు. ఎందుకనంటే ఇంకా దావీదు పక్షముగా వారు యుద్ధం చేయడానికి వస్తారా, లేకపోతే వెపన్స్తో వస్తారా, లేకపోతే ఇంకా పెద్ద ఆర్మీతో వస్తారా, దేంతో వస్తారో తెలియదు. కానీ ఏ శత్రువు దావీదు మీదకి వచ్చినా ఆ శత్రువులన్నింటిలో నుంచి దేవుని యొక్క సైన్యముతో దావీదు యుద్ధము చేయడం ప్రారంభించి సమూలంగా సంపూర్ణంగా శత్రువులందరినీ నాశనం చేస్తాడు. ఇంకా దావీదు జయించడానికి శత్రువులు ఎవ్వరు లేరు, సంపూర్ణంగా వారందరినీ జయించేసిన తర్వాత అప్పుడు దావీదు ఈ పట్టణాన్ని కట్టడం ప్రారంభించాడని ఉంటుంది వాక్యంలో. సో ఈ విధముగా దావీదు దగ్గరికి వచ్చిన వారందరినీ దావీదు ట్రైన్ చేయడం ప్రారంభించిన తర్వాత ఏమైపోయిందో తెలుసా, కొన్ని రోజులు వీళ్ళందరూ దావీదుతో సహవాసము చేసి దావీదుతో ఉండి దావీదు యొక్క జర్నీ అంతా తెలుసుకొని దావీదు యొక్క స్టోరీస్ అంతా తెలుసుకున్న తర్వాత వీరందరూ దావీదు యొక్క ఆర్మీలో ముఖ్యమైన బలాఢ్యులుగా మార్చబడ్డారు. రెండవ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా యోషే బెషెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను. ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు 3 బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలలో తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయుచూ వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. చాలమ్మా. సో ఈ 400 మందిని దావీదు ఏం చేశాడంటే మంచి ఒక మైటీ ఆర్మీగా చేసేసాడు. ఎవరు వీళ్ళందరూ? ఒకప్పుడు డిస్ట్రెస్లో ఉన్నవాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, అసమాధానంగా ఉన్నవాళ్ళు. వీళ్ళలో నుంచి ఇటువంటి మైటీ ఆర్మీ తయారవుతారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? కొన్ని సంవత్సరాల క్రితం వారిని చూస్తే వారి జీవితము చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది. వాళ్ళ జీవితం గురించి ఎటువంటి ఒక నిరీక్షణ, ఒక హోప్ లేని పరిస్థితుల్లో ఉన్నారు. దీంట్లో నుంచి ఒక 3 ముఖ్యమైన బలాఢ్యులైతే ఇతని టీంలో ఇంకొక 30 మంది చాలా మంచి మైటీ మెన్ ఉన్నారు. నెక్స్ట్ ఈ చాప్టర్ అంతా వాళ్ళందరి పేర్లు ఉన్నాయి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదువుకోండి. ఇప్పుడు అవన్నీ నేను చదివించట్లేదు, కానీ వీళ్ళ 3 గురించి చెప్తున్నాను. యెషెబెషెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధంలో 800 మందిని హతము చేశాను. ఇతను ఏం చేశాడంటే ఒక యుద్ధంలో 800 మందిని హతము చేశాడు. ఇంకొక అతను ఎవరంటే ఇతని తర్వాత వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు 3 బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చినప్పుడు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీయులను హతము చేయుచూ వచ్చెను. సో చేయి తిమ్మిరిగొనే అంతవరకు కత్తి పట్టుకొని ఆ ఫిలిస్తీయులందరినీ ఎదిరించాడు. ఎవరు? ఎలియాజరు, దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతను ఇశ్రాయేలీలందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా అయిపోయిందేమో ఈ రోజు నా పరిస్థితి, శత్రువులు వచ్చారు దాడి చేస్తారని చెప్పానని. కానీ ఇతనికి తెలుసు ఆ రోజున దావీదు రాయి తీసుకొని శత్రువు పైనకి వెళ్తే
దేవుని సైన్యం అంతా దావీదు పక్షముగా పోరాడారు కదా. ఈ రోజున ఇశ్రాయేలీలందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను ఒక్కడిని ఉన్నా చాలు, నేను ఒక్కడిని కత్తి పట్టుకొని నేను యుద్ధం చేయడం ప్రారంభిస్తే ఈ శత్రు సైన్యం అంతటి నుంచి దేవుడు నా దేశం అంతటిని రక్షిస్తాడు. ఎందుకనంటే దేవుని సైన్యము నా పక్షముగా పనిచేయడం ఎట్లాగో నేను దావీదు దగ్గర నేర్చుకున్నాను. దావీదు దగ్గర ఇంతకాలం నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను ఒక్కడినే ఉన్నా, నేను ఒంటరిగా ఉన్నా, నేను రిజెక్షన్లో ఉన్నా, అందరూ విడిచి వెళ్ళిపోయినా ఒక్కడినే ఈ పోరాటంలో ఎట్లాగ పోరాడాలో నేర్చుకున్నాను. దావీదు జీవితంలో పనిచేసిన దేవుడు నా జీవితంలో కూడా పనిచేస్తాడు. దావీదుకి సహాయం చేసిన దేవుడు నా జీవితంలో కూడా పనిచేస్తాడు. దావీదుకి సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. దావీదు ఒంటరితనంలో దావీదు పక్షముగా నిలిచిన దేవుడు నీ జీవితంలో నీవు ఒంటరిగా పోరాడే ప్రతి ప్రయత్నంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ పక్షముగా ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు, నీకు ఐడియా ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు, నిన్ను నమ్మే వాళ్ళు ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నీ పక్షముగా ఉంటే దేవుని యొక్క సైన్యం అంతా, పరలోక సైన్య సమూహం అంతా నీ పక్షముగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ రోజున దేవుని సైన్యముతో నీవు యుద్ధానికి వెళ్ళు, దేవుని సైన్యముతో నీవు నీ జీవితంలో ముందుకు వెళ్ళడం ప్రారంభించు. ఎక్కడో కూడా నువ్వు ఫెయిల్యూర్ చూడవు. ఆ పరిస్థితుల్లో దేవుడు పెడతాడు, కేయోస్లో దేవుడు ఉంచుతాడు. ఎందుకు ఉంచుతాడంటే నువ్వు వీటిని చాలా సునాయాసంగా జయించగలవు అని నిరూపించడానికే దేవుడు నిన్న ఆ ప్లేస్లో పెడతాడు. ఎలియాజరు కూడా చెయ్యి తిమ్మిరుకొని ఆ కత్తి కంటుకుపోయింది, ఆ చెయ్యి దాన్ని పట్టుకున్నప్పుడు ఇంక వదిలేద్దాం అనుకోలేదు. ఎందుకనంటే నా పక్షముగా దేవుని సైన్యం అంతా పోరాడుతూ ఉంది. సో నేను వీరందరినీ సంపూర్ణంగా జయించగలను, ఈ కత్తిని మాత్రం వదిలిపెట్టను, శత్రువు వెళ్ళిపోయేంత వరకు పోరాడుతాను అనుకున్నాడు. చేయి తిమ్మిరుకొనినా అట్లానే పోరాడుతానే ఉన్నాడు. మొత్తం శత్రువులు అతని ఒక్కడిని చూసి భయపడి పారిపోయారు. ఆమెన్, హల్లెలూయా. ఆ విధముగా వీరు డిస్ట్రెస్లో ఉన్నవాళ్ళు, కృంగిపోయిన వాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు ఈ విధంగా మార్చబడ్డాడు. నెక్స్ట్ ఇంకొక అతను ఎవరంటే షమ్మా. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగు చేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. అతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిస్తీయులు అలసందల చేనులో గుంపులుగా కూడి జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు అతడు ఆ చేని మధ్యన నిలిచి ఫిలిస్తీయులను దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగు చేశాను. సో నెక్స్ట్ ఇంకొక పరిస్థితి వచ్చింది. ఇంకొకసారి మళ్ళీ శత్రువు దాడి చేసినప్పుడు ఈ షమ్మా లేసి మొత్తం ఆ ఫిలిస్తీయులు అందరినీ ఎదిరించేశాడు. ఎక్కడ నేర్చుకున్నాడు ఇదంతా? దావీదు దగ్గర అదుల్లాము గుహలో నేర్చుకున్నాడు. అదుల్లాము గుహలో వీరందరికీ ట్రైనింగ్ అయిపోయి వీళ్ళందరి మైండ్స్ ఎట్లా రెన్యూ అయిపోయినాయి అంటే, ఏ పరిస్థితులైనా దేవుడు నా పక్షముగా ఉంటే చాలు, దేవుని పైన ఆధారపడితే చాలు, నేను వీటన్నిటిలో జయాన్ని నేను పొందుకుంటాను అని వీరందరూ ఈ దావీదు యొక్క ఆర్మీలో ఒక మైటీ మెన్గా మార్చబడ్డారు. బలాఢ్యులుగా, ముఖ్యమైన బలాఢ్యులుగా మార్చబడ్డారు. వీరు ముగ్గురు ముఖ్యమైన బలాఢ్యులైతే నెక్స్ట్ ఇంకా తర్వాత వచనములలో 24వ వచనం నుంచి 39వ వచనం వరకు మిగిలిన 30 మంది పేర్లు ఉంటాయి. సో వీళ్ళందరూ ఏంటంటే వారు ఒక హిస్టరీని క్రియేట్ చేస్తారు. ఏం హిస్టరీ క్రియేట్ చేశారంటే, వీళ్ళు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక విజయాన్ని తీసుకొని వచ్చారు. వీళ్ళు వెళ్ళిన ప్రతి చోట ఒక దేవుని కొరకు ఒక సాక్ష్యాన్ని సంపాదించుకొని వచ్చారు. మీకు ఒక విషయం తెలుసా? దావీదు దగ్గరికి వచ్చిన 400 మంది ఎట్లాంటి వాళ్ళు తయారయ్యారంటే, దావీదు కంటే ఇంకా నైపుణ్యంగా పోరాడగలిగిన వాళ్ళు తయారయ్యారు. దావీదు కంటే ఇంకా బలాఢ్యులుగా వీళ్ళు మార్చబడ్డారు. అందుకే తర్వాత గొలియాతు యొక్క బ్రదర్, ఒక కజిన్ వచ్చి వీరితో యుద్ధం చేసినప్పుడు దావీదు పోరాడలేదు, కానీ దావీదుతో ఉన్న ఈ మైటీ మెన్, ఈ బలాఢ్యులు వారితో పోరాడి అతనిని జయించారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇశ్రాయేలీల్లో వెలుగు ఉండాలని నువ్వేం చేస్తావంటే, ఇంకెప్పుడు నువ్వు యుద్ధం చేయొద్దు దావీదు, మేము ఉన్నాం కదా, నువ్వు మమ్మల్ని ట్రైన్ చేసావు కదా, నీ స్టోరీస్ అన్నీ మాకు చెప్పావు కదా, మాకు నేర్పించావు కదా, చాలు, మేము యుద్ధం చేస్తాం, నువ్వు జస్ట్ అక్కడ కూర్చొని చూస్తూ ఉండు చాలు, యుద్ధాలన్నీ మేము చేసి మేము జయిస్తామని చెప్పారు. ఎవరు వీళ్ళంతా? అప్పుల్లో, ఇబ్బందుల్లో, అసమాధానంగా ఉన్నవారు దావీదు పక్షముగా దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నాడో తెలుసుకొని దావీదు కంటే ఇంకా బలాఢ్యులుగా, దావీదు కంటే ఇంకా పరాక్రమము కలిగిన వారిగా మార్చబడ్డారు. మీకు అందరికీ ఒక విషయం తెలుసా? వీళ్ళు ఓన్లీ పరాక్రమము గలవారిగా మార్చబడమే కాదు, కానీ వీరు దేంట్లో ఉన్నారు? అసమాధానంలో ఉన్నారు,
అప్పుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. సో వీళ్ళు ఓన్లీ యుద్ధానికి వెళ్ళి జయించేవారు మాత్రమే కాదు, దేవుడు వీరిని ఎంత భయంకరంగా ప్రాస్పర్ చేశాడో తెలుసా. దావీదుతో ఉన్న వీళ్ళందరూ, దావీదు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడానికి ప్రారంభించినప్పుడు, దేవుని యొక్క మందిరం కట్టాలనుకున్నప్పుడు దానికి కావలసిన సమస్తము సొలొమోను కట్టాడు, కానీ దానికి మందిరానికి కావలసిన సమస్తము సమకూర్చింది ఎవరంటే దావీదే. దావీదు టైంలో దావీదు ఏం చేశాడంటే దేవుని యొక్క మందిరమును నిర్మించడానికి కావలసిన సమస్తమును దావీదు మొత్తం అన్ని సమకూర్చేశాడు. దానికి కావలసిన వెండి, బంగారము, ఇనుము, ఇంకా అన్నీ సమకూర్చాడు. మొదటి దినవృత్తాంతములు 1 Chronicles 29, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవమ్మా. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. చాలమ్మా. సో దావీదు సొంతగా ఇస్తున్నాయి. నేను సమకూర్చినవి మాత్రమే కాకుండా దావీదు ఓన్గా, దావీదుకి సంబంధించినవంతా నేను ఇప్పటిదాకా దేవుని మందిరం కోసం నేను పక్కన పెట్టినవి కాకుండా దేవుడు నన్ను ఆశీర్వదించిన దాంట్లో నుంచి కూడా నేను దేవుని మందిరానికి ఇవ్వాలనుకుంటున్నాను అని దావీదు చెప్పిన లిస్ట్ చూడండి ఒకసారి. నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతలకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికిని వెండిని, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఇది ఓన్లీ దావీదు యొక్క అకౌంట్. సో దావీదు ఏం చెప్పాడంటే నేను సంపాదించింది కాకుండా, నేను పక్కన పెట్టింది కాకుండా, నేను నా సొంత ఆస్తిలో నుంచి నేను దేవునికి ఇచ్చేయాలనుకుంటున్నానని ఈ లిస్ట్ చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అని అడుగుతున్నాడు. సో ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అని అడగగానే దావీదుతో పాటు అదుల్లాము గుహలో ఉన్న ఈ 400 మంది, ఎవరు వీళ్ళు? అప్పుల్లో ఉన్నవాళ్ళు. ఎవరు వీళ్ళు? అసమాధానముగా ఉన్నవాళ్ళు. ఎవరు వీళ్ళు? ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళేమేమి ఇస్తున్నారో చూడండి. అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రవములను, 20,000 మణుగుల వెండిని, 30,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. ఏమిచ్చారు వీళ్ళందరూ? 2,00,000 మణుగుల ఇత్తడి ఏంటి? వీళ్ళు ఎట్లా ఇస్తున్నారంటే దేవుని మందిరానికి మనఃపూర్వకంగా ఇస్తున్నారు. 10,000 మణుగుల బంగారము అంటే గ్రాముల లెక్కన కాదు వీళ్ళు ఇస్తున్నది, కేజీలు మణుగుల లెక్కన వాళ్ళ దగ్గర వాళ్ళు సంపాదించింది మొత్తం వాళ్ళు ఇవ్వడం ప్రారంభించాడు. మనఃపూర్వకముగా దేవుని సన్నిధిలో ఇవ్వడం ప్రారంభించారు. 10,000 మణుగుల బంగారము, 20,000 మణుగుల బంగారపు ద్రవములను, 20,000 మణుగుల వెండిని, 30,000. ఆ లిస్టు చూడండి. వీళ్ళు ఎలా ఇస్తున్నారంటే గ్రాముల్లోనో చిన్న కవర్లోనో, వాళ్ళు చిన్న చేతిలో వచ్చిందో అట్లా కాదు, కేజీలు తీసుకొని ఇవ్వడం ప్రారంభించారు. ఎవరు వీళ్ళందరూ? దావీదు దగ్గరికి కొన్ని సంవత్సరాల క్రితము అప్పుల్లో ఉన్నవారు ఎంత అభివృద్ధిని చూశారంటే, వాళ్ళు కేజీలు దేవుని మందిరంలోనికి తీసుకొని రావడము. కొన్ని మణుగులు అంటే ఎట్లా, ఏ కౌంట్ చెప్తారు? ఒక మణుగు, సరే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో కేజీల లెక్కననే మాట్లాడుకుందాము. టన్నులు బంగారం తీసుకొచ్చి ఇచ్చేసారు వాళ్ళందరూ. సో దేవుడు రెస్టోర్ చేస్తే, దేవుడు ఆశీర్వదిస్తే ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. అప్పుల్లో ఉన్నవాళ్ళు దేవునికి మనఃపూర్వకంగా ఇంత ఇవ్వగలిగారంటే
ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు కష్టపడితే ఇలాగ కేజీలు బంగారం సంపాదించగలరో చెప్పండి నాకు. ఒకసారి ఆలోచించండి, ఆలోచించడానికి ట్రై చేయండి. ఎన్ని సంవత్సరాలు ఎంత ప్రయాసపడితే, ఎన్ని బిజినెస్లు చేస్తే, లేకపోతే ఎంత సంపాదిస్తే, రోజుకి ఎన్ని గంటలు కష్టపడితే, లేకపోతే ఎంత జ్ఞానము ఉంటే ఇలాంటి ప్రాస్పెరిటీని చూస్తారు. ఏం చేశారంటే దావీదు దగ్గరికి వచ్చినప్పుడు అదుల్లాము గుహలో వారు నేర్చుకున్నారు. దేవుడు మన పక్షముగా పనిచేస్తే, దేవుని వాక్యపు వెలుగులో మనం నడవడం ప్రారంభించగలిగితే, దేవుని వాక్యము మనల్ని ఎంతవరకు ఆశీర్వదించగలదో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మనల్ని ఎంత ఉన్నతమైన స్థానములలో మనల్ని కూర్చోబెడుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మనల్ని ఎంతవరకు ఎంత దీవెన మన జీవితాలలో మనం చూస్తాం మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మనము ఊహించని ఉన్నతమైన స్థానములలో దేవుని వాక్యం మనల్ని కూర్చోబెడుతుంది. మనము వెళ్ళలేని ఉన్నతమైన స్థానములకు దేవుని వాక్యము మనల్ని తీసుకొని వెళ్తుంది. మనము చూడని మన జీవితంలో, మన కుటుంబాలలో, మన తరాలలో చూడని దీవెనను, చూడని ఆశీర్వాదమును ఈ వాక్యము మన జీవితంలో వచ్చినట్లుగా దేవుడు సమస్తమును అనుకూలపరిచి జరిగిస్తాడు. దేవుడు ఆ విధంగా ప్రాస్పెర్ చేయడం ప్రారంభిస్తాడు. ఆ విధమైన ప్రాస్పెరిటీ వీరు తర్వాత ఎప్పటికో చూడడం కాదు, వీరు వచ్చిన కొంతకాలానికే, వారి మైండ్స్ రెన్యూ అయిపోయిన కొంతకాలానికే వారు ఈ విధమైన ప్రాస్పెరిటీని చూశారు. ఇంత చూసిన తర్వాత 11-12 వచనములు చదువమ్మా. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మనందరం లేచి నిలబడి ఈ 2 వచనాలు చదువుకుందాం. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు గ్రంథము 29వ అధ్యాయము 1 Chronicles 29:11-12 verses. యెహోవా భూమి ఆకాశముల యందు ఉండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే. మమ్మల్ని హెచ్చించేది ఎవరంటే నీవే. మాకు బలమిచ్చిన వాడు ఎవరు అంటే నీవే. ఇందాక చదువుకున్నాం కదా యెషయా గ్రంథంలో, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. సో ఈ ఐశ్వర్యము, ఈ బలము, ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నీవివ్వడం వలన మాకు వచ్చినవి. అయితే ఈ ప్రాసెస్ అంతటిలో మాకు ఒకటి అర్థమైంది. మాకేమర్థమైందంటే, ప్రభువా మహత్యము నీది, పరాక్రమము నీది, ప్రభావము నీది, తేజస్సు నీది, ఘనత నీది, ఇవన్నీ నీవే. ఎలా తెలిసింది ఇవన్నీ దేవునివే అని? ఈ 400 మంది దావీదు దగ్గరికి వచ్చినప్పుడు వీరి యొక్క ప్రాసెస్లో, వీరి యొక్క జర్నీలో ఇవన్నీ వీరి జీవితంలో మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించింది. ఏం మేనిఫెస్ట్ అయింది? దేవుని యొక్క మహాత్యము వీరి జీవితంలో నెరవేర్చబడడం వీరు చూశారు. దేవుని యొక్క పరాక్రమము వీరి జీవితంలో పనిచేయడం ప్రారంభించడం వీరు చూశారు. దేవుని యొక్క ప్రభావమును బట్టి వీరు రాజ్యములను జయించారు. శత్రువుల యొక్క గవిని వీరు స్వాధీనపరుచుకున్నారు. శత్రువులపైన సంపూర్ణముగా జయమును పొందారు. దేవుని యొక్క తేజస్సును బట్టి వీరి జీవితంలో చాలా అచీవ్ చేశారు. ఆయన యొక్క ఘనతను బట్టి వీరికి కూడా చాలా ఘనత వచ్చినట్లుగా దేవుడు కృప చూపించాడు. వీరు జయించిన ప్రతిసారి దేవుని యొక్క ఘనతలో వీరు కూడా నడవడం ప్రారంభించారు. సో ఇవన్నీ కూడా వీరి యొక్క జీవితంలో వీరు మేనిఫెస్ట్ అవ్వడం, వీరి జీవితంలో వీరు అనుభవించడం ప్రారంభించారు. ఆ అనుభవములో నుంచి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రభువా పరాక్రమము నీది, మహత్యము నీది, ప్రభావము నీది, తేజస్సు నీది, ఘనత నీది. ఎందుకనంటే వీటన్నింటినీ మేము ప్రత్యక్షంగా మేము మేనిఫెస్ట్ చేసాం, మేము అనుభవించాము, వీటన్నిటిలో మేము నడిచాము, వీటన్నిటినీ మేము మా జీవితంలో జరగడం మేము చూసాం, మేము ఎక్స్పీరియన్స్ చేసాం. ఇవన్నీ కూడా ఎక్కడ నేర్చుకున్నామంటే, ఒక డిస్ట్రెస్డ్ కండిషన్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, అప్పుల బాధలో, అసమాధానముగా ఉన్నప్పుడు మేము అక్కడ దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకున్నాము. నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు అక్కడ నేర్చుకున్నాము. నీ సన్నిధిలో, నీ వాక్యములో నుంచి ఈ వెలుగులో నడవడం ప్రారంభించాము. ఆ వెలుగు ఇచ్చిన డైరెక్షన్లో నుంచి మేము నడవడం ప్రారంభించినప్పుడు మా జీవితంలో నీవిచ్చిన ప్రతీదీ, నీకు చెందిన ప్రతీదీ, నీ మహత్యము మా జీవితాలలో మేనిఫెస్ట్ అవ్వడం చూసాం, నీ ప్రభావం మా జీవితంలో మేనిఫెస్ట్ అవ్వడం చూసాం, నీ తేజస్సులో మేము నడవడం ప్రారంభించాము, నీ యొక్క ఘనత మా జీవితంలో మేనిఫెస్ట్ అవ్వడం మేము చూసాము. ప్రతీదీ మేము చూసాము. ప్రభు
ప్రవ్వా, రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు, ఐశ్వర్యము నీది, గొప్పతనం నీది. సో ఈ రోజున మేము ఇంత దేవుని యొద్దకు తీసుకొని వచ్చామంటే, ఇంత ఆశీర్వాదము, ఇంత బంగారము, ఇంత వెండి, ఇంత ప్రాస్పెరిటీ ఇవంతా మా జీవితంలో మేము చూసామంటే ఐశ్వర్యము నీది ప్రవ్వా. నీవు ఇవ్వడం వలన ఈ రోజున మేము ఇంత గొప్ప దీవెన మా జీవితంలో చూసాము. సో వీటన్నింటినీ నీవు ఇచ్చావు కాబట్టి మేము ఈ రోజున వాటన్నిటిని మనఃపూర్వకంగా నీ సన్నిధిలోనికి తీసుకొని వస్తూ ఉన్నాము. ఇంత నా జీవితం అయిపోయింది అనుకున్నాను, ఎండ్ అయిపోయింది అనుకున్నాను, ఇంకా నాకు దారేమీ లేదనుకున్నాను, ఇంకా అయిపోయింది, ఇంకా నాకు ఇంకా ఎండ్ కార్డ్ ఏమో అనుకున్నాను. కానీ ఆ టైంలో నీవు నా జీవితంలో పనిచేయడం ప్రారంభించావు. నీ వాక్యము నా జీవితంలో పనిచేయడం ప్రారంభించింది. ఎప్పుడు చూడని దీవెన, నా కుటుంబంలో ఎవ్వరూ చూడని దీవెనలో నీవు నన్ను నడిపించావు. ఎందుకనంటే వాటన్నిటిని మేనిఫెస్ట్ చేశాను ఈ రోజున నేను. దేవుడు ఈ రోజున మీ జీవితాల్లో కూడా అదే చేయాలనుకుంటున్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అదే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాడు. ఆయన యొక్క మహత్యము నీ జీవితంలో మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాడు. ఆయన యొక్క ప్రభావం మీ జీవితంలో మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాడు. ఆయన తేజస్సులో మీరు నడవాలనుకుంటున్నాడు. ఆయన యొక్క మహిమ మీ జీవితంలో సంపూర్ణముగా మీరు మేనిఫెస్ట్ చేయడం చూడాలనుకుంటున్నాడు. ఆయన యొక్క ఐశ్వర్యము మీరు అనుభవించాలనుకుంటున్నాడు. ఎందుకనంటే ఐశ్వర్యము ఆయనదే, బలము ఆయనదే. ఆ ఐశ్వర్యము నీవు సంపాదించుకునే సామర్థ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన వెలుగులో నీవు నడిచినప్పుడు నీవు ఎక్స్పెక్ట్ చేయలేనంత ఉన్నతమైన దీవెనలన్నీ నీ తరములోనే నీవే, నీ తర్వాత వారు కాదు, లేకపోతే నీ ముందు వారు ఎన్నడూ చూడని దీవెన నీవే నీ జీవితంలో సంపూర్ణముగా మేనిఫెస్ట్ చేయనట్లుగా, నువ్వు చూచినట్లుగా దేవుడు సంపూర్ణంగా ఆయన కృపను మీకు అందరికీ అనుగ్రహించునుగాక.